ఉదయకాల ప్రార్థన. సజీవుడా, కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గతించినటువంటి రాత్రి అంతను కూడా మీ కృపా సహాయం మాకు దయచేశారు. అవును తండ్రి, అందును బట్టి వందనాలు అయా. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచారు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. అవునయ్యా, ఈ యొక్క నూతనమైనటువంటి దినములో ఈ విధంగా మేమందరము కూడా మరొక సూర్యోదయం చూడగలుగుతున్నామంటే అయ్యా కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. ఎంతో మంది గతించిపోయారు, ఎంతో మంది నశించిపోయారు, అయినా కానీ మమ్మల్ని సజీవులుగా ఉంచారయ్యా. వారికంటే మేము గొప్పవారమని, వారికంటే జ్ఞానవంతులము, బలవంతులము అని కాదు గాని కేవలం మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అందును బట్టి కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో నాయన వాక్యము సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మీ కృప చొప్పున మేము అనేకమైనటువంటి అద్భుత కార్యములను చేయగలం. మేమెంత బలహీనులమైనప్పటికీ, ఎంత అజ్ఞాన దశలో ఉన్నప్పటికీ, ఎటువంటి సహాయము ఈ లోకపరంగా మాకు లేనప్పటికీ నాయన మీ కృప మాకు చాలయ్యా. మీ కృపను బట్టి మేము దేనినైనా సాధించగలము, చేయగలమనే విశ్వాసముతో ఈ రోజున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నిరుత్సాహపడకుండా, దేనిని బట్టి కూడా దిగులు పడకుండా, ఏ బలహీనతను చూసి కలవరపడకుండా ముందుకు వెళ్ళుటకు, ఆశీర్వదింపబడుటకు, దీవింపబడుటకు సహాయము దయచేయండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి నాయన ప్రార్థిస్తున్నాము. మీ కృపా సహాయం బిడ్డలకు దయచేయండి నాయన. ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు వారు చూస్తూ ఉన్నారు తండ్రి. అయా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము. మరి వారికి ఈరోజు ఏ తలంపులు ఉన్నావో, ఎటువంటి ఆలోచనలు ఉన్నావో, ఏ విషయంలో వారు తండ్రి విజయం సాధించాలి అని కోరుకుంటున్నారో నైనా మీ సహాయము ఈ రోజంతను బిడ్డలకు దయచేయండి. అడ్డుగోడలను తొలగించండి అయా. అడ్డుగా వస్తున్న వ్యక్తులను తొలగించండి అయా. ఆపుతున్న వారే తండ్రి, వారే స్వయముగా తండ్రి ఆ కార్యమును జరిగించులాగున అయా వారికి సహాయము దయచేయండి ప్రభువా. నూతనమైన కార్యముల విషయంలో కూడా కృప చూపించండి. జ్ఞానముతో వారు ప్రారంభిస్తూ ఉండగా దీవింపబడుటకు సహాయము దయచేయండి ప్రభువా. అయా, చేస్తున్న ప్రతి విధమైన పనిలోను తండ్రి బిడ్డలకు తగిన జ్ఞానము, వివేచన, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ప్రాముఖ్యంగా తండ్రి ఈ రోజున మా ప్రయాణాలు మీకు అప్పగిస్తున్నాం. రక్షణ దయచేయండి, కాపుదల దయచేయండి. మార్గం మధ్యలో ఏ ప్రమాదాలు, ఏ అపాయాలు, ఎటువంటి సమస్యలు రాకుండా మేమందరము కూడా సురక్షితముగా ప్రయాణించి క్షేమముగా మా ప్రాంతాలు చేరబడుటకు కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధముగా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా, ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉన్నా ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. జ్ఞానముతో వారిని నింపండి. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధముగా ఆయా రిజల్ట్స్ విషయంలో కూడా కృప చూపించి వారు అనుకున్న విధముగా, అనుకున్న ర్యాంక్ వారు సాధించులాగున సహాయము దయచేయండి తండ్రి. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ సమస్య వారికి రాకుండా ఈరోజంతా వారిని భద్రపరచండి. క్షేమమును వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ప్రాముఖ్యముగా తండ్రి, ఎవరికి ఏ లోటు, ఏ లేమి, ఏ బలహీనత లేకుండా ప్రతి విషయంలో సమృద్ధినిచ్చి, ఆరోగ్యమునిచ్చి, ఆర్థిక స్థిరత్వమును దయచేసి ఈ రోజున నడిపించండి అయ్యా. ఆత్మీయ జీవితంలో సన్నగిల్లిపోకుండా, సాక్ష్యాన్ని కోల్పోకుండా, ఈ లోకానికి ఆకర్షితులు అవ్వకుండా
పాపముతో స్నేహము చేయకుండా అయా వాక్య జ్ఞానముతో ప్రతి ఒక్క బిడ్డను కూడా నింపమని ప్రార్థిస్తున్నాం. రిపోర్ట్స్ని, డెలివరీస్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. అన్ని విషయాల్లో మీరు తోడై ఉండండి. ఆపరేషన్స్లో కూడా మీ సహాయమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధముగా మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన అంతా కూడా మీ నామాన్ని ఘనపరచడానికి కృప చూపించండి తండ్రి. ఈ రోజున మీ సహాయమును బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించమని నాయనా, మాకు తెలిసిన కొందరికైనాను మీ యొక్క రాజ్య వ్యాప్తిని ప్రకటిస్తూ అయా మా వంతులుగా పాలిభాగస్తులయ్యే కృప మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.